ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నాం. దైవజనుడైన మోషే మృతి పొందక మునుపు అతడు ఇజ్రాయేలులను దీవించిన విధము ఇది. అతడు ఇట్లనెను: యెహోవా సీనాయి నుండి వచ్చెను, షెయీరులో నుండి వారికి ఉదయించెను. ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను. వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరయిచుండెను. ఆయన జనములను ప్రేమించును. ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున ఉందురు. వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు. నీ ఉపదేశమును అంగీకరింతురు. మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను. అది యాకోబు సమాజ స్వాస్థ్యము. జనులలో ముఖ్యులను ఇజ్రాయేలు గోత్రములను కూడగా అతడు యెషూరూనులో రాజు ఆయను. మోషే మృతి పొందక మునుపు ఇజ్రాయేలును దీవించిన దీవెన అనమాట ఇదంతా కూడా. 32వ కీర్తన సాక్షార్థమైన కీర్తన. దేవుడు వారికి సాక్షార్థమైన కీర్తనగా దాన్ని నేర్పించాడు. అది ఒక పాట. ఇది 33వ అధ్యాయం అంతా కూడా ఏంటి చెప్పండి? దీవెన పాట. ఏంటంటే ఆశీర్వాదపు పాట. ఆశీర్వాదపు పాటలు అంటే ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా మోషే గారు చివరి దినమున తన ఇంక చనిపోయే సమయంలో అందరినీ పేరు పేరు వరుసన తన గోత్రాల ప్రకారం అక్కడ దీవించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది దీవెన పాట. ఈ యొక్క దీవెనను మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యాకోబు గారు దీవించారు. యాకోబును దీవించాడు. తన ఇద్దరు పిల్లల్ని దీవించాడు. అవునా? ఇస్సాకును యాకోబును దీవించాడు. తర్వాత యాకోబు గారు యోసేపు పిల్లల్ని కూడా దీవించాడు. తన సంతానం అంతటిని కూడా దీవించాడు. 49వ అధ్యాయంలో ఉంటుంది. ఆదికాండం 49వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ మొత్తం కూడా యాకోబు గారు చనిపోయే ముందు తన పిల్లలందరినీ కూడా ఏ రకంగా దీవించారో మనం చూస్తాం. 40 యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను: మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోయే సంగతులను మీకు తెలియచేస్తాను. అంటే వారి జీవితంలో రేపు ఏం జరగబోతుంది, వాళ్ళు ఎట్లా దీవించబడబోతున్నారు, ఎట్లా ఆశీర్వదించబడబోతున్నారు అనేది ప్రవచనాత్మకంగా దేవుడు ఏం చేశాడు చెప్పండి? అక్కడ తెలియజేశాడు, చెప్పాడు. అంటే అక్కడ ఇజ్రాయేలీల యొక్క గొప్పతనాన్ని గురించి అక్కడ యాకోబు వర్ణిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అవుతారు, వాళ్ళు ఎంత గొప్పగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అనే సంగతులను గురించి యాకోబు అక్కడ వాళ్ళందరినీ కూడా దీవించాడు కదండి. అందుకనే చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఇస్సాకు తన పిల్లల్ని దీవించాడు, యాకోబు తన పిల్లల్ని దీవించాడు. ఈ ఇజ్రాయేలీలందరినీ కూడా ఇప్పుడు ఎవరు దీవిస్తున్నారు? మోషే గారు చివరిసారిగా మరి తన మరణానికి ముందు దీవిస్తున్నట్టుగా ఉన్నారు. దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులైన వారు ఏం చేయాలి చెప్పండి? పిల్లల్ని ఖచ్చితంగా దీవించాలి. ఆయా సందర్భాలలో కొద్దిమంది నోట్లో ఎంతసేపు కూడా తిట్లే వస్తూ ఉంటాయి. పిల్లలు చేసిన పనులను బట్టి ఏమొస్తూ ఉంటాయి చెప్పండి? శాపనార్థాలు పెడతా ఉంటారు, తిట్లు తిట్టేవారుగా ఉంటారు. కానీ ఇందులో మరి వారి యొక్క కుమారులలో చూసుకుంటే పొరపాట్లు చేసిన వాళ్ళు ఉన్నారా లేదా? మరి వారి పొరపాట్లను బట్టి ఎక్కడైనా వపించినట్టుగా మనం చూసామా? మనం కూడా దేవుని యొక్క కృప కనబడతా ఉంటుంది. ఏం కనబడతా ఉంది చూడండి. మనుషులలో చాలా బలహీనులైన వాళ్ళు ఉంటారు, కానీ దేవుని ఏర్పాటులో ఉన్న వారిని దేవుని కృప ఉంటుంది. దేవుని కృప వారికి తోడుగా ఉండడం ద్వారా దేవుడు వారిని దీవించాడే కానీ వారు చేసిన పనిని బట్టి ఎక్కడా దేవుడు వారిని శపించినట్టుగా లేదు. కానీ ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, విధులు ఇచ్చాడు. వీటి ప్రకారం మీరు చేయకపోతే మీ శాపాన్ని మీరే కొని తెచ్చుకుంటారు అన్నాడు. ఏం చెప్పండి? దేవుడైతే దీవించాడు, కానీ ఈ వాక్యమును బట్టి మీరు జీవించలేకపోతే అది తమ స్వయాపరాధం. ఏం చెప్పండి? తమ స్వంత అపరాధమే. తమ జీవితంలో వాక్యాన్ని నెరవేర్చకుండా వాళ్ళంతటా వాళ్ళు చేసుకునేవే. ఈరోజు ఏమైపోతారంటే ఎవరైనా ఏదైనా తమకి కోపం తెప్పించే పనులు చేస్తే వెంటనే వారి గురించి మరి మనము కోపంతో మాట్లాడతాం, తిట్లు మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క కృప ఇక్కడ కనపడతా ఉంది. ఏమంటున్నాడు దేవుడు? అక్కడ అందరినీ దీవించాడు. ఎలా దీవించాడంట? యెహోవా సీనాయి నుండి ఎలా వస్తున్నాడు, షెయీరులో నుండి వారికి ఎలా ఉదయిస్తున్నాడు, ఆయన పారాను కొండ నుండి అంటే ఆయన యొక్క వెలుగు ఏ రీతిగా వస్తూ ఉంది, వేవేల పరిశుద్ధుల సమూహముల మధ్య నుండి ఆయన ఎలా వస్తున్నాడంట? ఆయన వస్తూ ఉన్నాడు. చూడంటే దేవుడు ఎక్కడైతే దిగి వస్తూ ఉన్నాడో అక్కడ దేవునితో పాటు ఎవరెవరు ఉంటారంటే చెప్పండి? వేవేల పరిశుద్ధుల మధ్యలో నుండి ఆయన వచ్చాడు. సీనాయి కొండ మీద దిగి వచ్చి ఇజ్రాయేల్ అందరితో మాట్లాడాడు. అవునా? ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు షేయీరు అరణ్యము, పారాను అరణ్యము ఉన్నాయా లేదా?
అంటే ఆయా కొండలపై నుంచి మోషే కొండ ఎక్కినప్పుడల్లా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడ దిగి వచ్చి మాట్లాడుతున్నాడా లేదా? అందుకనే సీనాయి దగ్గర నుండి మాట్లాడడం మొదలుపెట్టాడు, షేయూరులో ఉదయించాడు, పారానులో ప్రకాశించాడు. అంటే దేవుడు దిగి వచ్చిన ప్రతిసారి ఎవరెవరు వస్తున్నారంట? వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వస్తూ ఉన్నాడు. దేవుడు వచ్చేటప్పుడు ఊరికే ఒక్కడే దిగిరాడు. ఏంటంట? అందుకనే యేసు ప్రభు రెండవ రాకడ కూడా ఎలాగొస్తుంది? వేవేల పరిశుద్ధ దూతలతోటి మేఘాలపైన ఆయన ఆసీనుడై, మేఘములపైన ఆసీనుడై ఆయన వచ్చేవాడుగా ఉంటాడు. అందుకనే ఇక్కడ కూడా మరి ఆయన వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన, అంటే ఇప్పుడు సీనాయి కొండ పైన దేవునితో పాటు ఎవరెవరు ఉన్నారు? వేల పరిశుద్ధుల దూతలు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? సీనాయి కొండ పైన మోషే, దేవుడు మాత్రమే ఉన్నాడా? దేవునితో పాటు ఎవరెవరు ఉన్నారు వారి మధ్యలో? వేల పరిశుద్ధుల దూతలు. కీర్తనల గ్రంథం 68:17 చదవండి ఒక మాట. దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ. ఇక్కడ బాషాను పర్వతము గురించి చెప్తా ఉన్నాడు. బాషాను పర్వతము కూడా దేవుని పర్వతము. దేవుడు ఆ కొండపైకి దిగి వచ్చినప్పుడు సీనాయి పరిశుద్ధ పర్వతం ఎట్లా పరిశుద్ధపరచబడింది, అలాగ ఈ బాషాను పర్వతము కూడా పరిశుద్ధపరచబడుతుందని చెప్తూ ఉన్నాడు. అయితే ఆ యొక్క దేవుని యొక్క రథాలు ఎలా ఉన్నాయంట? సహస్రములు. అంటే ఏంటి చెప్పండి? వేల కొలది ఉన్నాయి. ఏమున్నాయంట? వేల కొలది సహస్రాలుగా ఉంటూ ఉన్నాయి. ఆ వేల కొలది సహస్రములు అంటేనే వేల కొలది, సహస్రములు అంటే వేలుగా ఉంటూ ఉన్నాయి. అంటే ఇప్పుడు యేసు ప్రభులతో పాటు రథాలు ఉన్నాయి, వేల కొలది రథాలు ఉన్నాయి, పరిశుద్ధుల సమూహము ఉంది. అందుకని ఆయనకి ఏమని పేరు? సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు అన్నమాట. అందుకనే చూడండి అక్కడ మరి. అంతేకాదు ఆయన కుడి పార్శ్వమున అగ్ని జ్వాలలు ఏం చేస్తూ ఉన్నాయంట? మెరుస్తూ ఉన్నాయంట. నేను ఈ మాటను ఇంత ఎందుకు చదివిపిస్తున్నాను అంటే, ఈ మధ్యలో ఒక పాస్టర్ గారు అంటున్నారు, ధర్మశాస్త్రము మోషే రాయలేదు, దేవదూతలు రాశారు అని చెప్తున్నారు. ఎవరు రాశారని చెప్తున్నారు? ఎందుకంటే అపోస్తుల కార్యంలో పేతురు గారు మాట్లాడేటప్పుడు సీనాయి కొండ పైన దూతల ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది అని రాశారు. దేవదూతల ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది అని అపోస్తుల కార్యము 7వ అధ్యాయంలో రాయబడింది. అంటే అక్కడ దేవదూతలు అనే పదాన్ని వాడేసరికి ఈ పాస్టర్ గారు ఏమంటున్నారు? ఇప్పుడు మోషే రాయలేదు. ఎవరు రాయలేదు? మోషే రాయలేదు, దేవదూతలే రాశారు అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ చూడండి, మనం ద్వితీయోపదేశ కాండంలో ఈ మాటలన్నీ కూడా ఎవరు రాసినట్టుగా చెప్పారు? మోషే గారే తన స్వంత చేతులతోటి ప్రతిదీ రాశారు. రాసిన కీర్తనలు కానీ, రాసిన వాక్యము కానీ. అంటే అక్కడ ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు ఎక్కడ ఉంటాడో దేవుని యొక్క దూతలు కూడా ఉంటాయి. ఎవరు ఉంటారు? వేవేల కొలది దూతలు ఉంటారు, రథాలు ఉంటాయి, సహస్రాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరూ ఉన్నంత మాత్రమే వాళ్ళు రాశారనడానికి అక్కడ లేదు. అక్కడ వాళ్ళు రాశారని చెప్పడానికి లేదు. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఈ కొత్త నిబంధన అంతా కూడా శిష్యులతో రాయించాడు. అవునా? పరిశుద్ధాత్మ సహాయంతో రాయించాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి తోడుగా ఉన్నాడంటే ఆయన దూతలు తోడుగా ఉంటాయా లేవా? ఆయన దూతలు మనకి తోడుగా ఉంటాయా లేదా? అంటే ఇప్పుడు దూతలు రాశారా, వీళ్ళు సొంత చేతులతో రాశారా? ఈరోజు చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నారు. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, యేసు ప్రభు ద్వారా కృపా సత్యం వచ్చిందని యోహాన్ భక్తుడు కూడా ఖచ్చితంగా రాశాడు. కానీ ఆ దేవదూతలు అన్న పదాన్ని పట్టుకుని, అందుకని ఇక్కడ వేవేల పరిశుద్ధుల సమూహముల మధ్య నుండి ఆయన వచ్చాడు. ఆయనతో పాటు ఉన్నారు, దేవదూతలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, రథాలు ఉన్నాయి, వేవేల రథాలు ఉన్నాయి సీనాయి కొండ పైన. అందుకనే ఆ అందరితో సహా అగ్ని మండుతూ ఉంటే ఆ అగ్నిని, ఆ స్వరాన్ని ఎవరు వినలేకపోయారు? ఇజ్రాయేలు ప్రజలు వినలేకపోయారు. అగ్ని మండుచుంది, ఆ యొక్క శబ్దాన్ని వారు వినలేక, బాబాయ్ మేము వినలేము, మోషే గారు మీరే మాట్లాడి మాతో చెప్పండి అని చెప్తా ఉన్నారు. అందుకనే వాక్యాన్ని మనం చదివేటప్పుడైనా, అర్థం చేసుకునేటప్పుడైనా ఎవరు ఏం చెప్పినా కూడా మనం గుడ్డిగా నమ్మకుండా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మోషే గారే స్వయంగా మరి ధర్మశాస్త్రం అంతా కూడా రాశారు. ఎందుకంటే దేవుడు ఇజ్రాయేలును ప్రేమించాడు, పరిశుద్ధులందరినీ కూడా ఆయన ప్రేమించారు. ఇక్కడ 4వ వచనంలో కూడా చూడండి, మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను, అది యాకోబు సమాజ ఏంటంటే స్వాస్థ్యం. ఇప్పుడు యాకోబుకి స్వాస్థ్యం ఏంటి?
ధర్మశాస్త్రమే స్వాస్థ్యం. ఏంటంట? ధర్మశాస్త్రము. మోషే రాసిన ధర్మశాస్త్రము యాకోబు సమాజం అంతటికి, ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా అదొక ఆస్తి. ఏంటి చెప్పండి? ఆస్తి. అందుకనే కీర్తనల గ్రంథంలో దావీదు అంటాడు, విస్తారమైన వెండి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు ఎంతో మేలు అంటాడు. అంటే చూడండి, వెండి బంగారాల కంటే కూడా ఈ యొక్క ధర్మశాస్త్రము, మోషే గారు రాసిన ఈ ధర్మశాస్త్రం మేలు అంటున్నాడు. ఇప్పుడు ఆదివారాలు మానేసి పనులకు పోయేది ఎందుకని? దానికోసమే కదా, అంతో ఇంత సంపాదించుకోవాలనే కదా. కానీ దావీదు ఏమంటున్నాడు అక్కడ? అది స్వాస్థ్యము, మన హక్కు. అంటే ఇప్పుడు మన ఆస్తిని విడిచిపెట్టిపోతున్నాం. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మన స్వాస్థ్యమైన వాక్యాన్ని విడిచిపెట్టి మరి మనం తిరిగే వారిగా ఉంటా ఉన్నాం. అందుకనే సహజముగా మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చారు అనే సంగతులను అక్కడ చెబుతూ ఉన్నారు. అతడు జనులలో ముఖ్యులు, ఇజ్రాయేలు గోత్రములు కూడా అతడు యెషూరూనులో రాజు. యెషూరూను అనే పదానికి ఇజ్రాయేల్ అని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇజ్రాయేలులో రాజు ఎవరిప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు. అక్కడ యెహోవా దేవుడే రాజుగా ఉంటూ ఉన్నాడు. అక్కడ 6వ వచనం నుండి మనం చూసుకుంటే ఒక్కొక్క గోత్రాన్ని దీవిస్తున్నట్టుగా ఉన్నాడు. మొట్టమొదటిగా ఎవరు? పెద్దవాడు రూబేను. రూబేను బ్రతికి చావక ఉండునుగాక, అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు. అంటే కింద ఎంత ఉంది చెప్పండి? దాన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకుంటున్నారు? రూబేను వాళ్ళు కొద్దిమందిగానే ఉంటారు కదా, కొద్దిమందిగానే ఉంటారు. ఎందుకంటే రూబేను దీవించినప్పుడు రూబేను చేసిన తప్పేంటో కూడా చెప్పాడు యాకోబు గారు. అవునా? రూబేను, నువ్వు నా పెద్ద కుమారుడవు, నా బలాతిశయము, నా ఔన్నత్యాతిశయము, అయినా కూడా నువ్వు నీళ్ళ వల్లే చంచలుడవైపోయావు. తండ్రి మంచాన్ని నువ్వు అపవిత్రం చేశావు. మరి తన తండ్రి యొక్క ఉపపత్నులతో తను పాపం చేశాడు కాబట్టి, అయినా కూడా తను చేసిన పాపాన్ని బట్టి ఇక్కడ నువ్వు కొద్దివారుగా అవుతారు అని అక్కడ చెప్తూ ఉన్నట్టుగా ఉంది. లెక్కింపలేనంత మంది అవుతారంట. ఎంతమంది అంట? కొద్ది అనే మాటకి ఏంటంటే కొద్దివారుగా ఉండరు, వారు కూడా విస్తరించబడతారు. దీవెన అంటే ఏంటి చెప్పండి? తగ్గించడం కాదు, పెంచడమే. దీవించడం అంటే ఏంటి? తగ్గించడమా? మేలులని ఆశీర్వాదాలని పెంచడమా? పెంచడమే. అంటే రూబేను నువ్వు చేసిన పొరపాటును బట్టి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? అతనిని దీవించేవాడిగా ఉంటా ఉన్నాడు. ఎందుకంటే ఇజ్రాయేలును దేవుడు ఏర్పరచుకున్నాడు. తను ఏర్పరచుకున్న వారి పట్ల తను కృప చూపించే దేవుడై ఉన్నాడు. అందుకని ఆయన పిలుపులో, ఆయన ఏర్పాటులో ఉన్న ప్రజలకి ఒక ప్రత్యేకమైన ధన్యత ఉంటుంది. అక్కడ దేవుడు ఏర్పరచుకున్న ఇజ్రాయేలులో మాటి మాటికి పొరపాటు చేసిన ఈ దీవెనను బట్టి దీవిస్తూనే మళ్ళీ ఏం చేస్తూ ఉన్నాడు? వారు చేసిన పొరపాట్లను బట్టి శిక్షిస్తూ వస్తూ ఉన్నాడు. దీవెనగానే ఉంది. ఈ వీరు దీవించబడుతూ దేవునికి విరోధంగా పాపం చేసిన ప్రతిసారి మళ్ళీ శాపం పంపిస్తూ, శిక్షను పంపిస్తూ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వాళ్ళని శిక్షించేవాడిగా ఉంటున్నాడు. కానీ దీవెన మాత్రం తీసేయలేదు. ఏం తీసేయలేదు? దీవెన మాత్రము తీసేయలేదు. అందుకని అతని వారు లెక్కింపలేనంత, అంటే రూబేను సంతానం కూడా విస్తరించబడతారు, ఎక్కువ మందిగా ఉంటారు, కొద్ది మందిగా మాత్రం ఉండరు. ఏం చెప్పండి? కొద్ది మందిగా మాత్రము ఉండరు. రెండవది, నిజానికి షిమ్యోను రావాలి, లేవి రావాలి, కానీ ఇక్కడ యూదాను పైకి తీసుకొచ్చేసాడు. యూదాను గురించి ఏమంటున్నాడు? యెహోవా యూదా మనవి విని అతని ప్రజల యొద్దకు అతన్ని చేర్చుము, యూదా బాహుబలము అతనికి చాలునట్లు చేసి అతని శత్రువులకు విరోధముగా నీవు అతనికి సహాయుడవై ఉండము. యూదా గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి దేవుని దగ్గర మోషే ఏమని దీవిస్తున్నాడు? అతని ప్రార్థనను ఆలకించు, యూదా ప్రజలు చేసిన ప్రార్థనను ఆలకించు, అతనిని తన ప్రజల యొద్దకు అతనిని చేర్చు, ఎందుకంటే అతని బాహుబలం అతనికి చాలునట్లు చేసి శత్రువులకు విరోధముగా నీవు సహాయుడుగా ఉండు. యూదా దేశానికి ఎవరు విరోధముగా లేచినా వారికి విరోధంగా ఎవరు లెగాలి? నీవు లేచి యూదలకి సహాయము చేయి. అందుకే కదా నేటికి ఇజ్రాయేలు పైకి ఎంతమంది ప్రజలు లెగుస్తున్నా కూడా దేవుడు ఎవరి పక్షంగా ఉంటున్నాడు చెప్పండి? ఇప్పుడు యూదాను, యెరూషలేమును ద్వేషించే వారికి దేవుడు విరోధిగా ఉంటా ఉన్నాడు. ఎవరికి విరోధిగా ఉంటా ఉన్నాడు? అందుకనే యెరూషలేమును ప్రేమించు వారు వర్ధిల్లుదురు. దాన్ని యెరూషలేమును మీరు ప్రేమించండి, దాని క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఎవరైతే దేవుడు ఏర్పరచుకున్న యెరూషలేమును కానీ ఇజ్రాయేలును కానీ ద్వేషిస్తాడో దేవుడు వాళ్ళకి విరోధంగా లేస్తాడు. ఎవరికి విరోధంగా లేస్తాడు? ఇప్పుడు ఏ దేశాలు అయితే ఇజ్రాయేల్కి వ్యతిరేకంగా లేసాయో దేవుడు ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు చెప్పండి?
వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఇజ్రాయేల్ పక్షముగా పోరాడే దేవుడై ఉంటా ఉన్నాడు. కాబట్టి చూడండి, ఈ దినమున మరి మనము కూడా ఆ దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలకు ఎవరు వ్యతిరేకంగా లేసినా దేవుడు వారికి వ్యతిరేకంగా లేస్తాడు. అందుకని నేను మాటి మాటికి చెప్తా ఉంటాను. ఎందుకని మనమందరము దేవుడు ఏర్పాటులో ఉన్న ప్రజలము, దేవుని యొక్క పిలుపులో ఉన్న ప్రజలము. మనం ఒకరి మీద ఒకరం అనుకున్నాం అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? మనకి విరోధంగా లేస్తాడు. మనం ఎవరి గురించి చెడుగా మాట్లాడినా ఇప్పుడు దేవుడు ఎవరి పక్షంగా వెళ్తాడు? వాళ్ళ పక్షంగా ఉండి దేవుడు మనల్ని విరోధులనుగా చూసేవాడిగా ఉంటా ఉన్నాడు. అందుకనే ఈరోజు మనం అందరినీ ప్రేమించేవారిగా ఉండాలి. ఎలా ఉండాలి? అందరినీ ప్రేమించేవారిగా ఉండాలి. ఎవరికి విరోధముగా మరి మనం లేసేవారిగా ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు లేవీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అది యూదాకి ఇవ్వబడిన ఆశీర్వాదము. లేవీని గురించి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నీ తుమ్మీము, నీ ఊరిము, నీ భక్తునికి కలవు, మస్పాలని అతన్ని పరిశోధించితివి, మెరీబా నీళ్ల యొద్ద అతనితో వివాదపడితివి. అతడు నేను వాని నెరుగననియు, తన తండ్రిని గురించి తన తల్లిని గురించి అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇజ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిని ధూపమును, నీ బలిపీఠము మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయు కార్యమును అంగీకరించుము. అతని విరోధులను, అతని ద్వేషించు వారును లేవలేకుండానట్లు వారి నడుములను విరగగొట్టుము. లేవి గురించి ఏమని దీవెన వచనం చెప్తా ఉన్నాడు? లేవి దగ్గర ఏమున్నాయి చెప్పండి? ఊరీము, తుమ్మీము అనే రాళ్ళు ఉన్నాయి. ఏం రాళ్ళు ఉన్నాయి? ఆ ముందు ఇజ్రాయేల్ గోత్రాలకు సంబంధించిన అన్ని రాళ్లల్లో ఆ యొక్క పథకములో ఊరీము, తుమ్మీము అనే రాళ్ళు కూడా ఉంటాయి. ఆ యొక్క ఊరీము, తుమ్మీము ద్వారా దేవుడు ఏం చేసేవాడు? దేవుడు వాడితో మాట్లాడేవాడు. ఆ యొక్క రాళ్ళ ద్వారా ఏం చేసేవాడు? రెండు రాళ్ళు ఉంటాయి. ఆ రెండు రాళ్లలో దాన్ని అడిగినప్పుడు వెళ్ళాలా వద్దా అంటే ఒక రాయి కదులుతుంది, అది కదిలితే వద్దు అని, ఇంకో రాయి కదులుతుంది, అది కదిలితే చెయ్యమని. అలాగా దాని సూచనగా దేవుడు వారితో మాట్లాడేవాడు. అంటే ఇప్పుడు లేవి గోత్రంలో ఉన్న ఆ పథకం ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రజలందరితో కూడా మాట్లాడేవాడిగా ఉంటూ ఉన్నాడు. అయినా కూడా లేవి ఏం చేశాడు? ఇప్పుడు మెరీబా నీళ్ళ దగ్గర దేవుణ్ణి శోధించాడు. అహరోను, మోషే ఇద్దరు ఏం చేశారు? మెరీబా నీళ్ళ దగ్గర దేవునితోటి వివాదపడ్డారా లేదా? మస్పాలో దేవుడు పరిశోధించాడంట. అప్పుడప్పుడు దేవుడు కూడా మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. బాగా రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే మనుషులు మనం జీవితంలో పెడతాడు దేవుడు. మరి ఆ దినమున ఇజ్రాయేలీయులు అందరూ కూడా మోషే పైన తిరుగుబాటు చేశారు, అహరోను పైన తిరుగుబాటు చేశారు. వాళ్ళ ఆత్మ సహింపలేక కోపంతో ఒక మాట అనేశారు. దేవుడు పరిశోధించాడంట అహరోన్ని. ఈరోజు దేవుడు కూడా మనల్ని పరీక్షలు పెడతా ఉంటాడు. అప్పుడప్పుడు బాగా కోపంతో మనం రెచ్చిపోయి మన అసలు సహనము కోల్పోయి ఏదో ఒక మాట అనాలి అని అటువంటి పరిస్థితులను, అటువంటి మనుషులను మన జీవితంలో పెడతాడు. అప్పుడు మోషే ఏం చేశాడు? అక్కడ మోషే అహరోనులు ఏం చేశారు? అక్కడ మరి వారు తప్పిపోయి వారి నోటితో ఒక మాట మాట్లాడారు. అందుకని మెరీబా నీళ్ల యొద్ద అతనితోటి నీవు వివాదపడ్డావు. అంతేకాదు తల్లిని తండ్రిని అతను ఎరగలేదంట, సహోదరులను లక్ష్య పెట్టలేదు, కుమారులని కూడా ఎంచలేదు. అంటే సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. ఈ లేవి గోత్రికులకు ఉన్న పని ఏంటి చెప్పండి? మందిరంలోనే పని. తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత కానివ్వండి, పిల్లలను చూసుకునే బాధ్యత కానివ్వండి, ఏది కూడా వారిపైన లేదు. ఇప్పుడు పురుషులందరూ కూడా ఎక్కడ ఉండాలి చెప్పండి? 24 గంటలు మందిరంలో ఉండి మరి దేవుని పరిచర్య చేసేవారిగా ఉంటా ఉన్నారు. అందుకనే మరి వాళ్ళు తల్లిదండ్రులని, సహోదరులని, కుమారులని లక్ష్య పెట్టకుండా దేవుని మందిరములో దేవుని పరిచర్య చేసేవారిగా మరి వారు ఉన్నారు. వాక్యాన్ని వింటూ ఇజ్రాయేలులకు వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని నేర్పించేవారిగా ఉంటున్నారు. యాజకుల పని ఏంటి? ధర్మశాస్త్రాన్ని బోధించాలి, ఖచ్చితంగా ఇజ్రాయేలు ప్రజలకి మరి వారు నేర్పించాలి. కాబట్టి వారు అర్పించే బలులు కానివ్వండి, అతని బలాన్ని కానీ నువ్వు అంగీకరించు. అతను చేసే ప్రతి పనిని, యాజకులు చేసే ప్రతి పనిని కూడా అంగీకరించు, లేవీలు చేసే ప్రతి పనిని నువ్వు అంగీకరించు అని దేవుని దగ్గర అతని దీవెన వచనంగా పాడుతూ ఉన్నారు. అందుకని అందరూ లేవి దగ్గరికి ఎందుకు రావాలి? సేవకుల దగ్గరికి ఎందుకు రావాలి? అతడు చేసే ప్రార్థన, ఆ యాజకత్వ పరిచర్యలో ఉన్న వారికి ఇవ్వబడిన దీవెన ఏంటంటే వారు చేసే ప్రతి ప్రార్థనను దేవుడు తప్పకుండా అంగీకరిస్తాడు అనే ఒక మరి సూచనగా ఉంటూ ఉన్నారు. కాబట్టి అంతేకాదు అతని విరోధులు, అతని ద్వేషించు వారును లేవలేకుండా ఏం చేయాలంట? చూడండి, దేవుని సేవకులకు కానీ యాజకులకు కానీ విరోధముగా ఎవరైనా లేచినా, అతని వారిని ద్వేషించినా
దేవుడు వారిని నడుములను విరగొట్టమని మోషే గారే దీవెన వచనం చెప్తా ఉన్నారు అక్కడ. అందుకని చూడండి, దైవ సేవకులకి విరోధముగా మరి ఒక్క మాట కూడా కోపముతో ద్వేషముతో వారిపైన మరి మనం విరోధముగా లేవడానికి వీలు లేదు. ఎందుకంటే ఎంతోమంది విరోధులు లేచినప్పుడు మరి వారందరికీ ఎటువంటి శిక్షలు గుండా వారు వచ్చారు అనేది మనమంతా సంఖ్యాకాండంలో చూసుకున్నాం కదా. ఇజ్రాయేలుల యొక్క జారుడు మెట్లలో మరి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన కృప ఉంది, కాపాడుతుందని అనుకుంటున్నాం, కానీ శిక్ష ఉంటుందా ఉండదా? శిక్ష అయితే ఉంటుంది. ఆ కృపను బట్టి మనకి వెంటనే రావటం లేదు, కానీ తప్పకుండా ఏదో ఒక రకముగా మనం ఏం విత్తుతామో దానిని కోసే వారముగా ఉంటాము. కాబట్టి చూడండి, లేవి గోత్రము దేవుని కొరకు ఏర్పరచబడిన గోత్రముగా ఉంటూ ఉంది. వారికి తర్వాత బెన్యామీను గురించి చెప్తా ఉన్నాడు. ఇక్కడ క్రమంగా రాలే, ఏం చెప్పండి, యూదా గోత్రాల ప్రకారము రాలేదు. నిజానికి ఎవరు రావాలి? రూబేను తర్వాత షిమ్యోను, లేవి, తర్వాత యూదా రావాలి. 4వ వత్తని యూదా కదా. యూదా తర్వాత ఇశ్శాఖారు, ఇట్లా రావాలి. కానీ ఇక్కడ క్రమంగా ఏం చెప్పడం వల్ల బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఎవరంటే బెన్యామీను యెహోవాకు ప్రియుడని చెప్తా ఉన్నాడు. లేవి ఏమో ధర్మశాస్త్రాన్ని నేర్పించేవాడు, అతని భక్తుడు. యూదానేమో దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. బెన్యామీనేమో యెహోవాకు ప్రియుడిగా ఉంటూ ఉన్నాడు అని అక్కడ చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన యొద్ద అతడు సురక్షితంగా ఉంటాడు. ఎక్కడ నివసిస్తాడంట ఈ బెన్యామీను? ఆయన భుజముల మధ్య, అంటే భుజముల పైన కదా. అందరికంటే చిన్నవాడు కదా బెన్యామీను. ఎక్కడ ఉంటాడంట? ఆయన భుజాల పైన, అంటే యేసే భుజాల పైన ఎత్తుకొని అతన్ని నడిపిస్తాడు. అంటే చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దీవెన ఉంది. అందరికీ అన్ని రకాల దీవెనలు లేవు. అయినా కూడా ఆ దీవెనను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ సంతోషించే వారిగా ఉంటా ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దీవెన. ఇక్కడ యోసేపు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆకాశ పరమార్థముల వలన, మంచు వలన, క్రింద కృంగి ఉన్న అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములలోని శ్రేష్ఠ పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతనిని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. అతని వృషభమునకు మొదట పుట్టిన వానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసి వేయును. ఎఫ్రాయిము యొక్క 10,000ను, మనష్షే యొక్క 1,000ను అలాగున ఉండును అని సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత యోసేపు గురించి అక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు. యోసేపు ఫలించడి కొమ్మ కదా. యోసేపుని ఏమని దీవించాడు యాకోబు గారు? అతడు ఫలించడి కొమ్మ, అతని యొక్క కొమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాప్తి చెందుతాయి. అంటే భూ సంబంధమైన శ్రేష్ఠ పదార్థాలన్నీ ఎవరికి వస్తాయంట? యోసేపుకి. భూ సంబంధమైన శ్రేష్టమైన దీవెనలన్నీ కూడా. అందుకనే సూర్యుని వలన, చంద్రుడి వలన, ఆకాశపు మంచు, భూసారం. ఏమని దీవించాడు చెప్పండి? ఆకాశపు మంచు, భూసారము అని అవన్నీ కూడా మరి యోసేపుకి, భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల నుండి మరి అవన్నీ కూడా యోసేపు పొందుకుంటాడు అని అక్కడ వాక్యం ద్వారా. అంతేకాకుండా సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాడిగా ఉంటాడు. యోసేపు అందరిలో ప్రఖ్యాతి నొందిన వాడైనా కాదా? కదా. అతన్ని బానిసగా అమ్మివేసినప్పటికీ కూడా దేవుడు అతన్ని ఏం చేశాడు? సహోదరులందరిలో కూడా ప్రఖ్యాతిగా ఉంచాడు. అంతేకాకుండా గురుపోతు కొమ్ముల వలె అతని కొమ్ములు ఉంటాయి, ఘనతగా ఉంటాడు. అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అంటే అతని వృషభమునకు అంటే అతనికి ఈ యొక్క వృషభానికి మొదట పుట్టిన దానికి ఎంత బలం ఉంటుందో, ఎంత ఘనత ఉంటుందో, అటువంటి ఘనత, పేరు, అటువంటి హెచ్చింపు ఇవన్నీ కూడా యోసేపు కలిగి ఉంటాడు కదా. మరి ఐగుప్తుని ఏలినప్పుడు భూమిలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరి దగ్గరికి వచ్చారు చెప్పండి? ఇప్పుడు యోసేపు దగ్గరికే వచ్చారు. అందుకనే ఆ యొక్క కొమ్ము, వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేస్తాడు. అంటే భూమి నుండి సమస్త ప్రజలు కూడా యోసేపు దగ్గరకు వచ్చి యోసేపు దగ్గర ఏం చేశారు? సాగిలపడి నమస్కారం చేశారు. సాగిలపడి నమస్కారం చేసేవారిగా ఉన్నారు. కాబట్టి అతనికి ఘనత, అతని కొమ్ము, నీతిమంతుల కొమ్ము హెచ్చింపబడననే వాక్యం ఉంది. కాబట్టి ఆ యొక్క యోసేపుకి ఇవ్వబడిన దీవెనను బట్టే మరి యోసేపు కూడా ఆ రీతిగా దీవించబడ్డాడు. అంతేకాదు ఎఫ్రాయిము యొక్క 10,000, మనష్షే యొక్క 1,000 కూడా
అలాగుంటారు. ఎఫ్రాయిం యొక్క 10,000 అంటే ఎఫ్రాయిం యొక్క జనాంగం ఎంతమందిగా అవుతారంట అంటే 10,000 అంటే 10,000 అనే కాదు, మనష్షే యొక్క వేలు కూడా అలాగుంటారు. అంటే మనష్షే కంటే ఎక్కువగా ఎవరు దీవించబడ్డారు? అవునా? నిజానికి పెద్దవాడు ఎవరు? మనష్షే. ఎఫ్రాయిము చిన్నవాడు. కానీ యాకోబు దీవించేటప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? యాకోబు దీవించేటప్పుడు ఎవరిని పెద్దవానిగా దీవిస్తాడు? తన కుడి చేతిని ఎఫ్రాయిం మీద ఉంచి ఎఫ్రాయిమునే దీవిస్తాడు కదా. యోసేపుకి అది నచ్చలేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఎఫ్రాయిముకు పుట్టిన 10,000 సంతానము, మనష్షేకు పుట్టిన 1,000 సంతానం. అంటే ఇప్పుడు మనష్షే యొక్క 1,000 సంతానం కంటే ఎఫ్రాయిం యొక్క సంతానం ఎంతమందిగా ఉన్నారు? 10,000గా ఉన్నారు. అంటే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఎఫ్రాయిము మనష్షేల యొక్క సంతానానికి కూడా ఈ యోసేపుకి ఇవ్వబడిన దీవెనలన్నీ ఇవ్వబడతాయి. యోసేపుకు పొందిన దీవెనలు అంటే ఈ దీవెనలు వారి ఒక్క తరానికే కాదు, వారి రాబోయే తరతరాలకి కూడా ఈ దీవెనలు ఎలా వ్యాప్తిస్తాయి చెప్పండి? ఈ దీవెనలు తరతరాలకి అవి దీవింపబడే వారిగా ఉంటారు. అందుకని ఒక గోత్ర పెద్దకి ఉన్న ఆ యొక్క దీవెన వారి రాబోయే సంతానాలన్నిటికీ కూడా అది దీవెనగా మార్చబడతా ఉంటుంది. వారు దేవుని దృష్టిలో నీతిగా యథార్థంగా ఉన్నంత వరకు కూడా. ఒకవేళ వాడు దేవుని శిక్షను పొందినట్లయితే దీవెన కాస్త ఏమైపోతుంది చెప్పండి? అక్కడ శాపముగా మారిపోయి మరి దేవుని యొక్క ఉగ్రతను వారు తెచ్చుకునే వారిగా ఉంటారు. 18వ వచనము జెబూలూను గురించి ఇట్లా, నేను జెబూలూను నీవు బయలు వెళ్ళు స్థలం ముందు సంతోషించుము, ఇశ్శాఖారు నీ గుడారముల యందు సంతోషించుము. జెబూలూను ఇశ్శాఖారు ఇద్దరిని గురించి కూడా అంటే తను ఎక్కడ బయటికి వెళ్ళినా తను క్షేమాన్ని సంతోషాన్ని కలిగి ఉంటాడు. ఇశ్శాఖారు కూడా ఎక్కడంట? తన గుడారంలో సంతోషాన్ని కలిగి ఉంటాడు. ఎందుకంటే వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులను అర్పింతురు. వారి సముద్రముల సమృద్ధిని ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యాలను పీలుస్తారు. ఇశ్శాఖారుకి ఇచ్చిన దీవెన ఏంటంటే సముద్రముల సమృద్ధి. సముద్రపు అడుగు భాగములో, ఇసుక యొక్క అడుగు భాగములో ఏముంటాయి చెప్పండి? కొన్ని శ్రేష్టమైన పదార్థాలను దాచిపెట్టారు. ఆ శ్రేష్టమైన పదార్థాలను తను త్రొవ్వి తీసి ఆ రహస్య ద్రవ్యాలని సముద్రపు అడుగు భాగములో, ఇసుక అడుగు భాగములో ఉన్న రహస్యమైన పదార్థాలను త్రొవ్వి తీసి వాటి వలన అతను ఏం చేస్తాడంట? సమృద్ధిగా దీవించబడతాడు. కాబట్టి అతను గుడారములలో చూడండి, ఇప్పుడు సౌదీ అరేబియా అటు సైడ్ అంతా కూడా ఇజ్రాయేల్ దేశంలో చాలా ప్రాంతాలలో కూడా ఇసుకలో నుండి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఆయిల్స్ తీస్తూ ఉంటారు, నూనె పదార్థాలు, రహస్య ద్రవ్యాలు. అంటే సీక్రెట్గా దాచబడిన ధనాన్ని దేవుడు ఏం చేశాడు? వారికి అందింపజేసి వారు సంతోషంగా ఉంటారు. అంటే ఇచ్చిన ఆ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా వారున్న ప్రాంతాలలో వారు ఏ రకంగా అభివృద్ధి పొందాలో, ఏ రకంగా పోషించబడాలో ప్రతి దానిని దేవుడు ముందుగానే నిర్ణయించి దానిని ప్రవచనాత్మకంగా మోషే ద్వారా ఏం చేస్తూ ఉన్నాడు? దీవించేవాడిగా ఉంటాడు. అందుకనే దీవెనలు చాలా ఇంపార్టెంట్ అయినవి. ఎందుకంటే ఆ యొక్క దీవెన మాట, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దీవెన మాట, అవి ఆ యొక్క దీవెన వచనము మన జీవితంలో ఫలించినప్పుడు అది నిజంగా మనకే కాదు మన రాబోయే తరాలకు కూడా ఫలించేదిగా ఉంటా ఉంది. అంతేకాదు గాదుని గురించి ఏమంటున్నాడు? గాదు విశాలపరచువాడు స్తుతించబడును గాక, అతడు ఆడసింహము వలె పొంచి ఉండును గాక, అతని బాహువును నడినెత్తిని చీల్చివేయును. అతడు ఆడసింహము వలె పొంచి ఉండును, బాహువును నడినెత్తిని చీల్చివేయును. అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనును, అక్కడ నాయకుని భాగము కాపాడబడెను. అతడు జనములలోని ముఖ్యులతో కూడా వచ్చెను, యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను, ఇజ్రాయేలుల యొద్ద యెహోవా విధులను ఆచరించెను. ఇక్కడ చూడండి, గాదు, రూబేను, గాదు వీళ్ళందరూ కూడా ఏమవుతారంట? విశాలపరచబడతారు. కొద్దిమందిగా అయితే ఉండరు. రూబేను లెక్కింపలేనంత మంది అవుతారు, గాదు కూడా విశాలపరచబడతారు. అందుకనే ఈ మోయాబు దేశంలో మొట్టమొదటిగా వీళ్ళు స్వాస్థ్యాన్ని సంపాదించుకోగానే రూబేను, గాదీలు ఇద్దరే కదా. సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో చూస్తాం. ఈ రూబేనీలు, గాదీలు ఏం చేస్తారు? అయా మా యొక్క జనము, మా యొక్క పశువుల మందలు చాలా విస్తారంగా ఉన్నాయి కాబట్టి మేము యోర్దాను యువతలే ఉంటామని మొట్టమొదటిగా స్వాస్థ్యం పొందుకుంది ఎవరు? మొదటి భాగం. అతడు తన కొరకు మొదటి భాగం చూసుకున్నాడు. మొట్టమొదటిగా స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నప్పుడు మొట్టమొదటి భాగం ఎవరికి వచ్చింది చెప్పండి? ఇప్పుడు రూబేనీయులకి, గాదీలకే వచ్చింది. వీళ్ళిద్దరే కదా మోయాబు దేశంలో ఆ యొక్క అమోరీల రాజుని, బాషాను రాజైన ఓగుని, అమోరీల రాజైన సీహోనుని నాశనం చేసినప్పుడు ఆ ప్రాంతాలను కోరుకుంది ఎవరు? రూబేనీయులు, గాదీలు, మనష్షే అర్ధగోత్రపు వారు. ఇతడు మొదటి భాగాన్ని ఎవరు సంపాదించుకున్నారు? గాదీలు. ఇక్కడ అంటే ఆ ప్రవచనం నెరవేరిందా లేదా? ఆ ప్రవచనాన్ని బట్టి అక్కడ మరి ఆ మాట కూడా
నెరవేర్చబడింది. అందుకనే రూబేనీయులు, గాదీయులు విశాలపరచబడతారు, ఆడసింహంలాగా వాళ్ళు పొంచి యుద్ధం చేసేవారిగా ఉంటారు అని చెప్తా ఉన్నాడు. ఈ దినమున మరి మనము కూడా ఇటువంటి దీవెనలను, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు ఉన్నాయి. అవన్నీ కూడా మరి మనం పొందుకునే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకు దయచేయునుగాక.